కావున మనమందరము దేవుని సన్నిధిలో ఈ టీవీ ఛానల్ ద్వారా కలుసుకోవటానికి ఆయన చేసిన ఈ గొప్ప కృపకై, ఈ భాగ్యముకై ఆయనకు మనం ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. మంచిది, చిన్న ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేద్దాం. పరిశుద్ధుడా, జీవాధిపతి యేసయ్య, మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. గతించిన కాలమంతా నీ కృపచేత మమ్మల్ని కాపాడి మరి ఒక మంచి సమయాన్ని ఇచ్చి నీ సన్నిధిలో ఈ ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేయడానికి మీరిచ్చిన భాగ్యానికి స్తోత్రం. ఈ దీనునిలో మీరుండి అయ్యా ఎంతోమంది ఆసక్తితో ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నారట్టి వారందరితో మాట్లాడి నన్ను మమ్ములను బలపరిచి సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతవరకు మనము 13వ అధ్యాయము ప్రకటన గ్రంథము 5-6 వచనాల వరకు మనం ధ్యానం చేశాం. ఈ సమయంలో 7వ వచనాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 7వ వచనం. పరిశుద్ధులతో యుద్ధము చేయును, వారిని జయింపును, దానికి అధికారం ఇవ్వబడును. ప్రతి వంశం మీదను, ప్రతి ప్రజ మీదను, ఆయా భాషలు మాట్లాడు వారి మీదను, ప్రతి జనము మీదను అధికారము దానికి ఇవ్వబడును. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన లేఖనాన్ని మనం గమనించినట్లయితే పరిశుద్ధులతో యుద్ధం చేయటానికి, వారిని జయించటానికి దానికి అధికారం ఇవ్వబడెను అని వ్రాయబడింది. అయితే చాలామంది అభిప్రాయము ఎలా ఉంటుందంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అధికారము దేవుడే ఆ మృగానికి ఇచ్చాడు, ఆ అపవాదికి ఇచ్చాడు అని చెప్పి అభిప్రాయపడుతూ ఉంటారు. అయితే ఇక్కడ ఈ లేఖనాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపను అనే మాట ఉంది. దేవుని బిడ్డలారా, పరిశుద్ధులు అంటే ఎవరు? యేసు ప్రభువు నమ్మి ఆయన చిత్త ప్రకారంగా జీవిస్తూ ఈ లోక మాలిన్యము అంటకుండా అవసరతలో ఉన్న వారికి సహాయం చేస్తూ ఆదుకుంటూ వాక్యానుసారంగా జీవించడాన్ని, వాక్య ప్రకారంగా బ్రతకటాన్ని పరిశుద్ధ జీవితం అంటారు. అలా జీవించే వారిని పరిశుద్ధులు అంటారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక మాట ఉందండి, పరిశుద్ధులతో వాడు యుద్ధం చేశాడు, వారిని జయించాడు. యేసయ్య ఒక మాట చెప్పాడు లేఖనంలో. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో అపవాది మీ యొద్దకు వచ్చును, దాన్ని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును అని లేఖనం ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ వాగ్దానం మనం జ్ఞాపకం చేసుకుంటే వాడు మీ యొద్దకు వస్తాడు, వాడిని మీరు ఎదిరించండి లేక గద్దించండి, వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు అని చెప్పి లేఖనం సెలవిస్తే, ఇక్కడ ఈ చదువుకున్న భాగం ఆ లేఖనానికి చాలా భిన్నంగా ఉన్నట్లు మనం గమనిస్తున్నాం. వాడు పరిశుద్ధులతో యుద్ధం చేస్తాడంట, వారిని జయిస్తాడంట. ఇలాగున యుద్ధం చేయటానికి, జయించటానికి వాడికి అధికారం ఇవ్వబడును అంటున్నాడు. దేవుని బిడ్డలారా, తన పరిశుద్ధులను జయించటానికి, తన పరిశుద్ధులతో యుద్ధం చేయటానికి దేవుడు దానికి ఎలా అధికారం ఇచ్చాడు? దేవుని బిడ్డలారా, పండితుల అభిప్రాయాలు ఒకవేళ ఆ దేవుడే వారికి ఇచ్చాడు అనుకుంటే అనుకోవచ్చు, లేక అనేక మంది ఈ వాక్యం వీక్షిస్తున్న నీవు కూడా ఈ అధికారాన్ని అదిగో దేవుడే ఇచ్చాడు అని అనుకుంటే అనుకోవచ్చు. కానీ నేను అనుకోను ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే తన పరిశుద్ధులతో యుద్ధం చేయటానికి, తన పరిశుద్ధులను జయించటానికి దేవుడు దానికి అధికారం ఇయ్యడు. ఒక మాట ఏమండి దేవుడు సెలవిచ్చాడు, వారి శత్రువులకు వారిని నేను అప్పగించను అంటాడు లేఖనంలో. ప్రియ దేవుని బిడ్డలారా, వారి శత్రువులకు వారిని అప్పగించను. అలాగైతే ఇక్కడ అపవాది ఎలా జయించాడు పరిశుద్ధుల్ని? ఎవడిచ్చాడు వాడికి అధికారం? ఒక్కసారి పరిశీలన చేస్తే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడిచ్చాడు అధికారం అని అనటానికి వీల్లేదు. తన ప్రజల్ని తీసుకెళ్ళి ఏమండి శత్రువులకు అప్పగించడు. ఇంకొక మాట అంటాడు, నా గొర్రెలను నా చేతిలో నుండి
ఎవడును అపహరింపలేడంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, తన గొర్రెలను ఆయన ఎంతగానో కాపాడుతూ ఉంటాడు, ఆయన చేతిలో భద్రపరుస్తాడు. దేవుని బిడ్డలారా, ఆయన పిల్లలను ఆయన మరవడు, విడవడు, వారి మీద శత్రువులను జయింపనీయడు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగైతే శత్రువు పరిశుద్ధులతో యుద్ధం చేయటానికి, వారిని జయించటానికి ఎలాగ అధికారం ఇచ్చాడు? ఇచ్చింది అధికారం దేవుడు కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక ఉదాహరణ నేను మీతో పంచుకుంటాను. ఈ దినాల్లో ఎలక్షన్ జరుగుతుంది. మన స్థానిక ఎలక్షన్ల దగ్గర నుండి ముఖ్యమంత్రి, ప్రధానమంత్రిని ఎన్నుకునే వరకు జరుగుతుంది. దానిలో ఎవరు అధికారం ఇస్తున్నారండి? వారికి దేవుడు ఇస్తున్నాడా? కొంతమందిని మనం ఓట్లేసి గెలిపించినప్పుడు వారు మంచిగా పరిపాలన చేస్తారు, కొంతమంది సరిగా పరిపాలన చేయరు. దేవుని బిడ్డలారా, అయితే ఎవరు ఎలాగున పరిపాలన చేసినప్పటికీ వారిని గెలిపించి వారికి అధికారం ఇస్తుంది ప్రజలే. ప్రియ దేవుని బిడ్డలారా, అలానే ఇక్కడ ఈ అపవాదికి, ఈ మృగానికి ఎవడు అధికారం ఇస్తున్నాడు అంటే నీవే, ఈ మనుషులే. దేవుని బిడ్డలారా, ఇదిగో దేవునికి లోబడని ఈ ప్రజలు, దేవుని చిత్తానుసారంగా జీవించని ఈ ప్రజలు, ఇదిగో దేవుని నియమ నిష్ఠలను, సత్యాన్ని, పరిశుద్ధతను, దేవుని నియమాన్ని, ఆయన చిత్తాన్ని అనుసరించడానికి ఇష్టం లేని ఈ ప్రజలు, ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో లోకానికి అలవాటు పడి, లోకములో ఇదిగో విశాలమైన మార్గాన్ని ఎన్నుకొని, కష్టం లేని మార్గాన్ని ఎన్నుకొని, కష్టం లేని భక్తిని ఎన్నుకొని, దేవుని బిడ్డలారా సత్యాన్ని వివరించి చెప్పలేని సంఘాలను ఎత్తుకొని, ఇదిగో మనుషులు వారిష్టానుసారంగా జీవిస్తూ ఆ మృగానికి, ఆ అపవాదికి చోటిచ్చి, ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో పరిశుద్ధులతో సహితం యుద్ధం చేయటానికి కారకులయ్యారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తే పరిశుద్ధులతో యుద్ధము చేయును, వారిని జయించను, దానికి అధికారం ఇవ్వబడెను. ఆ క్రింద మనం గమనిస్తే ప్రతి వంశము మీదను, ప్రతి ప్రజ మీదను, ఆయా భాషలు మాట్లాడే వారి మీదను, ప్రతి జనము మీదను అధికారము దానికి ఇవ్వబడెను. దేవుని బిడ్డలారా, ప్రతి వంశం మీద, ఇదిగో ప్రతి జనం మీద, ఆయా భాషలు అనగా భూమి మీద ఎన్ని రకాల భాషలు మాట్లాడే ప్రజలున్నారో అట్టి వారందరి మీద ఇదిగో దానికి అధికారం ఇవ్వబడెను అని చెప్పి లేఖనం సెలవిస్తుంది. ఇదిగో ఈ భాష మాట్లాడేవారు ఓడిపోలేదండి, ఈ రకమైన వంశం వారు ఓడిపోలేదండి, ఈ గొప్ప కులం మనుషులు ఓడిపోలేదండి అని అనటానికి వీలు లేకుండా ప్రతి వంశం మీద, ప్రతి భాష మాట్లాడేవారి మీద, ప్రతి ప్రజ మీద, ప్రియ దేవుని బిడ్డలారా, వారు యుద్ధం చేసినట్లుగా ఇదిగో లేఖనం మనం చూస్తున్నాం. 8వ వచనం మనం చూస్తే భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. దేవుని బిడ్డలారా, ఇదిగో భూనివాసులందరూ అనగా ఆ కాలంలో భూమి మీద ఉన్న ప్రతి మనుషుడు, ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు, ప్రతి యవనుడు, ప్రతి యవనురాలు, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో ఇదిగో దేవుడు కాని దానిని అనుసరించి వెంబడించి, ప్రియ దేవుని బిడ్డలారా, వారికి నమస్కారం చేస్తూ ఇదిగో ఈనాటి దినాల్లో కూడా మనుషులు మనం చూస్తున్నాం. అయితే ఆ దినాలలో అనగా ఇదిగో క్రీస్తు విరోధి, ఆ అంత్యక్రీస్తు, ఆ అపవాది సంబంధులు, మృగము వంటి మనుషులు పరిపాలన చేసే రోజుల్లో, ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ ఇదిగో ఆ మృగమునకు నమస్కారం చేస్తారని ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో మనుషులు దేవుని చిత్తాన్ని విడిచిపెట్టి నీ దేవుడైన యెహోవాకు తప్ప వేరొక దేవునికి నమస్కారం చేయవద్దని లేఖనాన్ని విస్మరించి వారు ఆ మృగానికి నమస్కారం చేస్తున్నట్లు మనం చూస్తున్నాం.
ఇంకా అక్కడ మనం చూస్తే జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదు అంటున్నాడు. ఏమండి, ఇక్కడ ఈ లేఖనాన్ని మనం కొంచెంగా పరిశీలన చేయాలి. జగదుత్పత్తి మొదలుకొని గొర్రె పిల్ల జీవ గ్రంథమందు ఎవరి పేరు అంటున్నాడు. ఏమండి, జగద్ ఉత్పత్తి మొదలుకొని అనగా ఈ సృష్టి ఆరంభము నుండి గొర్రె పిల్ల జీవ గ్రంథం ఎక్కడుంది? ఒకసారి మనం ఆలోచించాలి. గొర్రె పిల్ల యొక్క వధింపబడిన గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథము ఎప్పుడు ప్రారంభమైంది అంటే, మన ప్రభు అయిన యేసయ్య ఈ లోకములో గొర్రె పిల్లగా ఇదిగో గొర్రె పిల్ల వంటి స్వభావమును ధరించి కన్యమేరీ గర్భాన ఆ ప్రియ దేవుని బిడ్డలారా ఇదిగో పుట్టి ఆయన పెరిగి పెద్దవాడై ఆయన అనేకమైన అద్భుతాలు చేసి సువార్త ప్రకటించి మనుషులందరి కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన మరణించి తిరిగి లేచిన తరువాత జీవ గ్రంథము ప్రారంభమైంది ప్రియ దేవుని బిడ్డలారా. అయితే మరి జగదుత్పత్తి మొదలుకొని వధింపబడిన గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందని ఎందుకు అన్నాడు? ఇక్కడ మనం ఆలోచించాలి ప్రియ దేవుని బిడ్డ. ఈ సృష్టి ఆరంభము నుండి ఈ జగత్తు ప్రారంభము నుండి గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథము లేదే, వధింపబడిన దగ్గర నుండే జీవ గ్రంథం ఉంది. అయితే ఈ గ్రంథం ఎక్కడిది? దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసయ్యకి ఎంతటి అధికారము తండ్రి ఇచ్చాడో ఈ సమయంలో గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఈ జగత్ ఉత్పత్తి మొదలుకొని ఈ సృష్టి ఆరంభం మొదలుకొని అనగా ఆదాము మొదలుకొని అబ్రహాము దగ్గర నుండి ఇదిగో ఇస్సాకు, యాకోబు, మోషేలు, ఇదిగో యెహోషువాలు, ఎలీషా, ఏలియా ఎంత ప్రముఖమైన భక్తులు ప్రవక్తలు ఉన్నప్పటికీ ప్రియ దేవుని బిడ్డలారా ఇదిగో ఆ గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథం మందు ఎవరి పేరు ఉండదో వారు అదిగో మృగమునకు నమస్కారం చేసినట్లు మనం చూస్తాం. అనగా గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు అనగా యేసు ప్రభు వారి జీవ గ్రంథమందు ఆదాము మొదలుకొని నేటి వరకు, నేటి నుండి ఈ సృష్టి అంతము వరకు ప్రియ దేవుని బిడ్డలారా యేసయ్య జీవ గ్రంథములు పరిశుద్ధుల పేర్లు రాయబడవలసింది. అనగా ఆ సృష్టి ఆరంభం అనగా యేసుకు ముందున్న వారికి యేసే ఆధారం, యేసుకు తరువాత ఉన్న వారికి యేసే ఆధారం ప్రియ దేవుని బిడ్డలారా. అందుకని మనము ఆ ఈస్టర్ పండగ రోజు మనం గమనించినట్లయితే యేసయ్య 3వ దినాన లేచినప్పుడు ఆయన లేస్తూ లేస్తూ చెరను చెరగా పట్టుకొని పైకి తెచ్చినట్లు మనం చూస్తున్నాం. లేఖనాన్ని మనం గమనించినట్లయితే యేసయ్య పునరుద్ధారుడిగా లేచిన దినాన ప్రియ దేవుని బిడ్డలారా అదిగో పూర్వకాలమును చనిపోయిన పరిశుద్ధులు సహితము లేచి వీధులలో తిరుగుతూ ఆనాటి కాలములో ఉన్న కొందరి మనుషులకు కనబడినట్లు లేఖన ఆధారాలు ఉన్నాయి. అనగా ప్రియ దేవుని బిడ్డలారా ఇదిగో ఆదాము మొదలుకొని యేసయ్య వరకు చనిపోయిన పరిశుద్ధులు సహితము ఆ సమాధిలోనే లేక ఆ పాతాళములోనే బంధింపబడినట్లు మనం చూస్తున్నాం. పరిశుద్ధుడైన యేసయ్య ఈ లోకములోనికి వచ్చి మరణించి తిరిగి లేచే వరకు వారు కూడా ప్రియ దేవుని బిడ్డలారా పాతాళములోనే ఉన్నారు. వారిని విమోచించిన వాడు మన ప్రభు అయిన యేసయ్యే. ఎలాగైతే వారిని విమోచించాడో అలాగునే వారి పేరులను ఆయన జీవ గ్రంథములో రాశాడు ప్రియ దేవుని బిడ్డ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, మోషే అయినా, అబ్రహాం అయినా, ఇస్సాక్ అయినా, ఎలీషా అయినా, ఏలి అయినా, యెహోషువ అయినా యేసు ప్రభు వారి కంటే గొప్పవారు కాదని మనం తెలుసుకోవాలి. వారికి సైతము ఈ ప్రభు అయిన యేసయ్యే ఆధారము ప్రియ దేవుని బిడ్డలారా. అందుకని అంటాడు గొర్రె పిల్ల జీవ గ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో అంటాడు. వధింపబడిన ఇంకొక మాట అంటాడు జగదుత్పత్తి మొదలుకొని ఈ సృష్టి ఆరంభం మొదలుకొని ఆయన ఒక గ్రంథంలో ప్రియ దేవుని బిడ్డలారా పేర్లు రాస్తూ వస్తున్నాడు. ఆ జీవ గ్రంథమందు ఎవరి పేరు ఉండాలో, ఎవరి పేరు ఉండకూడదో, ఎవరి పేరు రాయబడుతుందో, ఎవరి పేరు రాయబడదో ప్రియ దేవుని బిడ్డలారా దేవునికి బాగా తెలుసండి. జీవ గ్రంథమందు ఎవరి పేరు రాయబడుతుందో
ఆయనకి ముందే తెలుసు ప్రియ దేవుని బిడ్డలారా. ఇక్కడ మనం చూస్తే జీవ గ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారం చేయదు. దేవుని బిడ్డలారా, ఇదిగో ఎవరు ఈ లోక సంబంధమైన వాటికి నమస్కారం చేస్తారో, దేవుడు కాని దానికి నమస్కారం చేస్తారో, రక్షకుడు కాని దానికి నమస్కారం చేస్తారో, తండ్రి కాని దానికి నమస్కారం చేస్తారో వారి పేరు జీవ గ్రంథములో ఉండదు ప్రియ దేవుని బిడ్డలారా. అయితే ఈ మృగము యొక్క కాలము ప్రారంభం కాక మునిపే నీవు కూడా మారు మనసు పొందాలి, నీవు కూడా రక్షణ పొందాలి. ఏమండి, ఇప్పుడు దానియేలు యొక్క 70వ వారము ఆరంభం కాలేదు. ఇంకా ఇదిగో 69 వారాలు గతించిపోయినాయి. దానియేలు యొక్క 69వ వారములో యేసు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన మన కొరకు మరణించాడు, తిరిగి పునరుద్ధారుడై లేచి వెళ్ళిపోయాడు. అయితే ఇప్పుడు మనము కృపాకాలములో ఉన్నాం ప్రియ దేవుని బిడ్డ. మారు మనసు పొందదగిన కాలంలో ఉన్నాం. సత్యాన్ని తెలుసుకొని సత్యములో జీవించటానికి ప్రియ దేవుని బిడ్డలారా మనకు అవకాశం ఉంది. ఇది నాన్న ఎవరికి నమస్కారం చేస్తున్నాం, ఎవరికి మనము ఆరాధన చేస్తున్నాం? ఈ సృష్టికర్త అయిన దేవాది దేవునికి మనము నమస్కారం చేస్తున్నామా? మనకు ఎవరికి మనము నమస్కారం చేస్తున్నాం? ఏమండి, మనము ఆషామాషిగా అనివేస్తుంటే ఎవరైనా పెద్దలు మనకు ఎదురొచ్చినప్పుడు, లేక మన స్నేహితులు మనకు ఎదురొచ్చినప్పుడు, మన బంధువులు మనకు ఎదురొచ్చినప్పుడు అయ్యా నీకు నమస్కారం అంటాం. దేవుని బిడ్డలారా, నమస్కారము అనే మాటకు నువ్వు పూజింపదగిన వాడవయ్యా, నేను నిన్ను పూజిస్తున్నాను అని అర్థం ప్రియ దేవుని బిడ్డలారా. అందుకని నమస్కారము అనే మాట మనము మనుషులకు వాడకూడదు ప్రియ దేవుని బిడ్డలారా. నమస్కారం అనే మాట ఈ మనుషులను ప్రియ దేవుని బిడ్డలారా మనము నమస్కరించకూడదు. వీరికి మన దేవునికి నమస్కారం చేయాలి. దేవుని బిడ్డలారా, ఆయన మన పూజకు, మన నమస్కారానికి, మన స్తుతులకు, మన స్తోత్రాలకు అర్హుడు ప్రియ దేవుని బిడ్డలారా, అర్హుడు ఆయన. అయితే అనేక మంది దొంగలు, దోచుకునేవారు దేవుని బిడ్డలారా, ఇదిగో దేవతలు అనబడేవి ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో దురాత్మలు ఈ దినాల్లో దేవునికి రావలసిన మహిమను దొంగిలిస్తున్నాయి ప్రియ దేవుని బిడ్డలారా. మనుషుడు గుడ్డివాడైపోయి అంధకార స్వభావాన్ని కలిగి ఈ యుగ సంబంధమైన దేవత చేత గుడ్డివాడిగా మార్చబడి దేవుని బిడ్డలారా పూజింపదగిన వాడిని, నమస్కరింపదగిన వాడిని, ఆరాధింపదగిన వాడిని, కొనియాడబడదగిన వాడిని దేవుని బిడ్డలారా విడిచిపెట్టి వ్యర్థమైన దానిని ఆరాధన చేస్తున్నారు ప్రియ దేవుని బిడ్డ. ఎవడు వ్యర్థమైన దానిని ఆరాధన చేస్తాడు? ఎవడు ఈ నిజ దేవుణ్ణి ఆరాధన చేయడో? దేవుని బిడ్డలారా, ఎవరు ఈ దేవుణ్ణి నమ్మరో, ఎవరు ఈ రక్షణను నిర్లక్ష్యం చేస్తారో, ఎవరు ఇంత గొప్ప ఈ రక్షణను ప్రియ దేవుని నిర్లక్ష్యం చేస్తారో వాడు శిక్ష తప్పించుకోడు ప్రియ దేవుడు. వాడు దేవుని చేతిలో నుండి తప్పించుకోలేడు ప్రియ దేవుని బిడ్డలారా. అందుకని ఈ సమయంలో ఎవరిని ఆరాధన చేస్తున్నావు? అందుకే వాక్యంలో ఒక మాట ఉందండి. యేసయ్య అన్నాడు, నాకంటే నీవెవరినైనా ఎక్కువగా ప్రేమిస్తే నీవు నాకు పాత్రుడు కాదన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో తన సొంత బిడ్డలను ప్రేమించేవారు, తన సొంత బంధువులను ప్రేమించేవారు, తనకున్న ధనాన్ని ప్రేమించేవారు, వెండి బంగారములను ప్రేమించేవారు, తనకున్న భాగ్యాన్ని ప్రేమించేవారు, తన మనస్సు ధనము దగ్గర, తన మనస్సు తన ఇంటి దగ్గర, తన మనస్సు తన వారి దగ్గర, తన మనస్సు తను కోరుకున్న వారి దగ్గరే. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యందు మనస్సుంచి దేవుని పాదాల యొద్ద ఆయనకు నమస్కారం చేస్తూ, ఆయన్ని స్తుతిస్తూ, ఆయన్ని ఆరాధన చేస్తూ, ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన చిత్తాన్ని చేసేవాడు ఈ దినాల్లో కనబడటం లేదు ప్రియ దేవుని బిడ్డలారా. దురభిమాన పాపములో పడిపోతున్నారు. అభిమానించకూడని దాన్ని అభిమానిస్తున్నారు, ప్రేమించకూడని దాన్ని ప్రేమిస్తున్నారు, నమస్కరించకూడని దానికి నమస్కారం చేస్తున్నారు, ఆరాధించకూడని దాన్ని ఆరాధన చేస్తున్నారు ప్రియ దేవుని బిడ్డలారా. మనుషుడు ప్రియ దేవుని పై వేషాన్ని లక్ష్య పెడుతున్నారు, కంటికి కనబడే వాటిని లక్ష్య పెడుతున్నారండి. ఏది విలువ కలిగిందో, ఏది వాడి లేక ఆమె కోరిక తీర్చగలిగిందో
వారినే ఆరాధన చేస్తూ, వారినే ఘనపరుస్తూ, వారిని హెచ్చిస్తూ దేవాతి దేవునికి నమస్కారం చేయటం, జ్ఞాపకం చేసుకోవటం, స్తుతించటం, ఆరాధన చేయటం మానివేశారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. జీవ గ్రంథమందు ఎవని పేరు రాయబడి ఉండదో వాడు ఆ పరలోకంలో చేర్చబడడు. ప్రియ దేవుని బిడ్డ, ఒకవేళ నువ్వు ఎవడినైనా దేనినైనా నీ స్వచిత్తాన్ని, స్వబుద్ధిని ఆధారం చేసుకొని స్వర్గానికి వెళ్ళాలని భ్రమపడుతున్నావేమో. దేవుని బిడ్డ, గొర్రె పిల్ల జీవ గ్రంథమందు వధింపబడిన గొర్రె పిల్ల జీవ గ్రంథమై, ఇక్కడ ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. వధింపబడ్డాడు నీ కోసం. ఎందుకో తెలుసా? జీవ గ్రంథమందు నీ పేరు రాయటానికి. ప్రియ దేవుని బిడ్డ, ఎందుకు నీ పేరు జీవ గ్రంథంలో రాయబడాలో తెలుసా? నీవు నశించు మృగము వలె నరకానికి వెళ్ళి నశించిపోకుండా ఉండకూడదని ఆయన నీ కొరకు ఒక జీవ గ్రంథాన్ని, ప్రియ దేవుని బిడ్డలారా, నీ కొరకు తెరిచాడు. నీ పేరు రాయాలని. ఈ సమయంలో నీ పేరు రాయబడిందా? రాయబడాలంటే దేనికి నమస్కారం చేస్తున్నావు? ఎవరికి నమస్కారం చేస్తున్నావు? ఎవరిని హెచ్చిస్తున్నావు? ఎవరిని ఆరాధన చేస్తున్నావు? ఒకసారి జ్ఞాపకం చేసుకో. యేసు ప్రభు వారిని నువ్వు ఆరాధన చేస్తే, దేవాది దేవునికి నువ్వు నమస్కారం చేస్తే నీ పేరు జీవ గ్రంథంలో రాయబడుతుంది. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో నాయనా ఈ మాటలు నాయనా ఇదిగో ప్రతి హృదయంలో నాటి ఫలింపు చేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని నజరేయుడిని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.